గైస్, అందరూ బాగున్నారు కదా. సో ఇన్నాళ్ళు యూట్యూబ్ లో మనం కొన్ని రకాల యాడ్స్ చూసేవాళ్ళం, గుర్తున్నాయా? ఏంటంటే ఈ ప్రోడక్ట్ వాడండి, మంచిగా అయితే గ్లో అవుతారు. ఈ ఈ ప్రోడక్ట్ కొనండి, మంచిగా అయితే మీరు మొబైల్ బాగుంటుంది అని చెప్పి ప్రొడక్ట్స్ ఆఫర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు యూట్యూబ్ కోర్సులు కూడా వచ్చేస్తున్నాయి. ఈ ఇది నేర్చుకోండి, అది నేర్చుకోండి, ఆ కోర్స్ నేర్చుకుంటే 100% జాబ్ వచ్చేస్తుంది, అది నేర్చుకుంటే 100% జాబ్ వస్తాయంటే ఇవన్నీ యాడ్స్. ఇవన్నీ డ్రామా. ఎవరైతే అందులో యాక్ట్ చేశారో అందరూ కూడా నటించే వాళ్ళే. అలాంటిది ఏముండదు. రియల్ టైమ్ సాఫ్ట్‌వేర్ నేను చాలా క్లియర్ కట్‌లో ఒక 2 నిమిషాల్లో ముగించేస్తాను. నాకు లాంగ్ వీడియో కూడా అవసరం లేదు. నేను 2 నిమిషాల్లో చాలా, అంటే మార్నింగ్ నుంచి ఆఫీస్‌లో ఉండి ఇబ్బంది పడి నేను ఈ వీడియో చేస్తున్నాను. అందుకోసమే చెప్తున్నాను. ఇలాంటి కోర్సులు గాని, ఎలాంటివేవి పని చేయవు. అంటిల్ అన్‌లెస్ మీకు మంచిగా స్కిల్ ఉండాలి. ఎందులో ఉండాలి అంటే, మీరు మీకు ఒకవేళ టెస్టింగ్ వైపు వెళ్ళాలనుకో, టెస్టింగ్‌కి ఒక రకంగా ఉంటాయి. డెవలపింగ్‌కి వెళ్ళాలనుకో, డెవలపింగ్‌కి ఒక రకంగా ఉంటది. లేదు నీకు డేటాబేస్ వైపు వెళ్ళాలనుకో, డేటాబేస్ నుంచి వేరేలా ఉంటుంది. అంటే ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి. మీ ఇంట్రెస్ట్ తెలియాలి అంటే ఫస్ట్ అసలు డేటాబేస్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? టెస్టింగ్ అంటే ఏంటి? అనేది మీకు ఫస్ట్ తెలుసుకోగలగాలి. అది మీ ఫస్ట్ చెక్ పాయింట్‌లో ఉండాలి. వీటన్నిటి గురించి కావాలంటే ఒక లాంగ్ వీడియోనైతే చేస్తాను. ఈ వీడియోలో అయితే కొంచెం నాకు వేరే బిజీ ఉండడం వల్ల నేనైతే షార్ట్ వీడియోనైతే చేస్తున్నాను. వాటన్నిటికి చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటి అంటే, మనకి ఏ కంపెనీలో అయినా, ఎంఎన్‌సి అయినవ్వండి, స్టార్టప్ అయినవ్వండి, ఒక ఫ్రెషర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటో చెప్పనా? అతనికి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చా. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే పైథానే వచ్చుండాలా, జావా వచ్చుండాలా, సి షార్పా, సియా, ఏది కాదు. ఏదొచ్చినా పర్వాలేదు. కానీ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చుండాలి. ఎందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చుండాలంటే, అందులో వాళ్ళు వాడే లాజిక్స్ అన్నిట్లోనూ సేమ్ ఉంటది. 1+1 ఇంగ్లీష్‌లో రాసినా ఒకలా ఉంటుంది. తెలుగు, హిందీ ఏ భాషలో చేసినా 1+1 అంటే 1 కదా! 1+1 అంటే 2 కదా! అలాగే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో లాజిక్ అయినా ఒకేలా ఉంటుంది. కానీ సింటాక్స్ వేరేగా ఉంటుంది. సింటాక్స్ నేర్చుకోవడం పెద్ద విచిత్రం ఏం కాదు. కానీ లాజికల్‌గా ఉన్నాడా లేదా అనేది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా పర్వాలేదు. అండ్ నెక్స్ట్‌ది డేటాబేస్‌తో మనం ప్లే చేయగలగాలి. ఆడేసుకోవాలన్నమాట. డేటాబేస్‌లో మనం ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ చేయాలి, నార్మలైజేషన్, డీనార్మలైజేషన్, అసల మనకి ట్రిగ్గర్ పాయింట్స్, మనకి అవన్నీ కనుక వచ్చినట్లయితే, అంటే ఏం కాదు, డెప్త్ ఏం అవసరం లేదు. బేసిక్ లెవెల్‌లో వచ్చినా చాలు. అంటే మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏదైనా ఒక డేటాబేస్ గురించొచ్చి, ఏదైనా ఒక ఫ్రంట్ ఎండ్ అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, యాంగులర్, రియాక్ట్ కనుక వీటిలో వచ్చినట్లయితే, వాహ్! మీకన్నా తోపెవడు లేడు ఫ్రెషర్స్‌లో. ఇవి కనుక వచ్చినట్లయితే, నేను చెప్తున్నాను. ఇవి కనుక వచ్చినట్లయితే మీరు యూట్యూబ్‌లో నేర్చుకుంటారా? ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకుంటారా? నా దగ్గర నేర్చుకుంటారా? ఇంకెక్కడైనా యుడెమీలో నేర్చుకుంటారా? అనేది మీ ఇష్టం. అప్ టు యూ మాత్రం. కానీ ఇవి మాత్రం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చుండాలి. ఏదైనా ఒక డేటాబేస్ వచ్చుండాలి. ఏదైనా ఒక ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ కనుక వచ్చినట్లయితే మీరు ఏ జాబ్‌లో ఫిట్ అయిపోతారు. డెఫినెట్‌లీ చెప్తున్నాను. మీరు మంచిగా కమ్యూనికేట్‌గా చేయగలిగితే, మీకున్న స్కిల్స్‌ని కమ్యూనికేట్ చేయగలిగితే, ఐదర్ జావా డెవలపర్ కావాలన్నా పైథాన్ నేర్చుకునే నిన్ను తీసుకుంటారు. ఎందుకంటే లాజిక్ ఒకటే, సింటాక్స్ నేర్చుకుంటే అయిపోతుంది. కానీ నాకు రాదు, నేను నేర్చుకుంటాననేది మీరు మంచిగా కమ్యూనికేట్ చేయగలగాలి. ఓకే. సో అటువంటి కమ్యూనికేషన్ నేర్చుకోండి. సో అంతేగాని వాళ్ళేదో చెప్పారు, 30,000 పెట్టి జాయిన్ అయితే నాకు 100% జాబ్ వస్తది పక్కా అలాంటివి ఏం నమ్మొద్దు. మీలో స్టఫ్ లేనంత కాలం, మీ ఇంట్లో మీ నాన్నగారు మేనేజర్ అయినా, మీ నాన్నగారిది కంపెనీ అయినా, ఆ కంపెనీలో నిన్ను తీసుకోవడానికి ఆలోచిస్తారు వితౌట్ స్కిల్‌తో అయితే. స్కిల్‌తో అయితే నిన్ను ఎవ్వరు కాదు కదా! ఎవ్వరు ఆపలేరు. సో, ఆ స్కిల్ మీద ఫోకస్ చేయండి. ఆ స్కిల్స్ నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం డెవలప్ అవుతాం. కెరియర్‌లో గ్రోత్ అవుతాం. ఎవరి కింద మనం ఆహ్, ఉండి పని చేయనవసరం లేదు. మనమే ఇద్దరు ముగ్గురికి సలహాలిస్తాం. ఓకేనా? సో, ఇది నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో ద్వారా. అంతేగాని మంచి మంచి సాఫ్ట్‌వేర్ కోర్సులు 100% ఈ 2024 ఇదే నేర్చుకోవాలి అలాంటివి ఏం నమ్మొద్దు. ఇవన్నీ ట్రాష్. మీకు మంచిగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మంచిగా డేటాబేస్, మంచిగా ఫ్రంట్ ఎండ్ అంతే సరిపోతుంది. ఓకే. ఇటువంటి అప్డేట్స్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. తేజ. బాయ్.